ప్రభుత్వ బడిలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ గ్రామీణ మండలం డ్యాంగాపూర్ ప్రభుత్వ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పోషకుల సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. సమావేశాల వల్లనే పాఠశాల ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థుల ప్రగతి వివరాలు కూడా ఈ సమావేశాల వల్ల తల్లిదండ్రులకు తెలుస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలవడం వల్ల పాఠశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆస్కారం ఉంటుందన్నారు. విద్యార్థులందరూ సెలవులు ముగియగానే సమయానికి పాఠశాలకు రావాలన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో చొరవ చూపాలని పేర్కొన్నారు. నెక్స్ట్ రంజిత్ సింగ్ 99 రోజు ప్రణాళిక ఏర్పాటు చేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వారం పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ స్కూల్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, స్కూల్లో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ కావాలి, అదేవిధంగా పేరెంట్స్ ఏమేమి కోరుతున్నారు, అదేవిధంగా పిల్లలకి ఏమేమి ఇంకా అవసరం ఉన్నాయి అవన్నీ గుర్తించి ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏదైనా కావాలేవని వసతి అందుబాటులో తీసుకురావడం, ఇది అవన్నీ మన ప్రయత్నం ఈ వారంలో చేస్తున్నాను. ఇదే వారంలో భాగంగా మండే నుంచి అంటే సోమవారం నుంచి నా జిల్లాలో దాదాపు అంటే ఆల్మోస్ట్ 50,000 దాదాపు ఇదే సేమ్ నమ్మకం మీరు కూడా పెట్టి మన అందరూ కలిసి మెలిసి మన పిల్లల కోసం ప్రయత్నం చేస్తేనే వీళ్ళకి కూడా కెరియర్ మంచిగా ఉంటుంది. మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి కూడా అడ్మిషన్ అవుతుంది అండ్ మంచి మంచి ప్లేసెస్లో వాళ్ళు కూడా ఉంటారు. నిర్మల్ జిల్లా నుంచి చాలామంది చదివిన పిల్లలు, గవర్నమెంట్ నుంచి చదివిన పిల్లలు ఇవాళ హైదరాబాద్లో పెద్ద పెద్ద MNCsలో కూడా పని చేస్తున్నారు. నా డిఓ దగ్గర అందరికీ లిస్ట్ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే వీళ్ళు కూడా మన పిల్లలే. ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఏ ఫుడ్ వంట చేస్తున్నారు, అదే కుకింగ్ ఎట్లా ఉంది, వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా. గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము మనకి ఒక మంచిగా డయట్ మెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. డయట్ కూడా పెంచడం జరిగింది. అదేవన్నీ వాళ్ళు ఫాలో చేస్తున్నారా లేదా. అదేవిధంగా స్కూల్లో అందుబాటులో ఉన్న టీచర్స్